నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి నారా లోకేష్ పై కాకాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రికి కుమారుడు మాత్రమే కాకుండా ఉన్నత విద్యావంతుడుగా ఐటీ శాఖలో తన ప్రతిభను నిరూపించుకున్న నాయకుడని అన్నారు. డిఎస్సిలో క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు 16 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాబు గారు అప్పుడు సీఎంగా పిఆర్సి 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0, నో డిఎస్సి, నో పిఆర్సి ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయేసి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగినాయి అని అంటే ఫలాందని చెప్పి స్పెసిఫిక్గా చెప్పు దమ్ముంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్గా కేటగారికల్గా జరిగిన ట్రాన్స్పరెన్సీని గురించి, ఆ రిక్రూట్మెంట్ గురించి చెప్పారు. ఇవన్నీ వదిలేసి నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి ఆ కొవ్వేంది, ఏం మాట్లాడుతుండవు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ మద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, ఒక కోర్టు ఫైల్స్ దొంగతనం చేసినోడు, పేదోళ్ళ భూములు కొట్టేసినాడు, ఆరులేష్ పార్టీలో ఎస్సీల భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినోడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బెరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు పోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదోళ్ళు డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటున్నావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్ లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈ రోజు ఐటీ మినిస్టర్గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. నువ్వెందుకు? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? కరెక్ట్ కాదు ఇది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.